దగ్గర కవచం, ఆయుధాలు ఉన్నాయి, కాని దావీదు దగ్గర విశ్వాసముంది. రాజు కవచాన్ని వద్దన్నాడు. తనకు అలవాటైన ఒడిసెల రాళ్లతోనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఒక చిన్న పిల్లాడు కర్ర పట్టుకుని రావటంతో గొల్యాతు అతన్ని చూసి ఎగతాళి చేశాడు. కాని దావీదు తన దేవుడి పేరుతో వచ్చానన్నాడు. వెంటనే తన ఒడిసెలతో రాయి విసిరాడు. ఒక్క దెబ్బ ఆ రాయి నేరుగా వెళ్ళి గొల్యాతు నుదుటిని బలంగా తాకింది. గొల్లియాతు కుప్పకూలిపోయాడు. దీంతో ఫిలిష్టీల సైన్యం భయంతో పారిపోయింది. ఈ విజయంతో దావీదు దేశమంతటా హీరో అయిపోయాడు. రాజుగారి కొలువులో స్థానం సంపాదించాడు. కాని ఈ విజయమే అతనికి కొత్త శత్రువును పరిచయం చేసింది. అతనే అసూయతో రగిలిపోతున్న సౌలు రాజు. సౌలు అసూయ ఎంతలా పెరిగిందంటే దావీదును చంపడానికి తన ఈటెను విసిరాడు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒకరి గొప్ప విజయమే వాళ్లకి కొత్త శత్రువులను సృష్టిస్తే